మేము అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అంత బాగా ఇట్లంతా. ఏమేమి కూరలు చేస్తా అంటే ఇది మనం కందికాయలతో? నేనా దీంతో కారం మునగ పెడతా అంటే మేము పులుసు పోస్తాము, అంటే సాంబార్ లాగా. మళ్ళా ఉడకబెట్టుకొని తింటాము, కాల్చుకొని తింటాము. ఇవన్నీ అనపకాయలు కూడా, అనపకాయ విత్తనాలు ఇవన్నీ అనపగింజలు ఉంటాయి కదా, నేతకాయలు ఇవి. దాంతో కూడా పుల్లకూర చేసేది, బజ్జీ అంటేది. ఇవి మన కందికాయలు, ఇవి హైబ్రిడ్ కందికాయలు కాదు ఇవి. ఇవి మన కందికాయలు చూడండి, ఇట్లా చిన్నగా ఉంటాయి మన కందికాయలు, అంటే నాటివి. ఇవి నాటి కందికాయలు. ఇవి చిన్నప్పుడు మేము ఎక్కువ అప్పుడు ఇట్లా హైబ్రిడ్ కాయలు వచ్చేటివి లేదు, అన్ని చిన్న కందికాయలు ఉండేది. వంపకాయలతో ఏం కూరలు చేస్తా అంటే? మళ్ళీ ఇప్పుడు చేస్తావా ఈరోజు దీంతో సాంబార్? చేస్తా, దండిగా దొరికితే. వంపకాయలు లేవే ఉన్నాయి కదా, అనపకాయలు కాదు కందికాయలు సాంబార్. కందికాయలతో కూర చేద్దాం, చేసి చూపిద్దాం ఎట్లుంటుందో. మళ్ళీ చింతకాయలతో చింతొక్కు దంచుతారు. అవి నా చేత కాదు చేసేది. చింతొక్కు చేసేది రాదా? చింతకాయలు పచ్చిమిరకాయలు ఉప్పేసి దంచేది అంతే. అది వేరేది, ఊరిగాయ మాదిరిగా పెట్టుకుంటారు. సంవత్సరం పాటు 2-3 ఏళ్ళ పాటు ఉంటాయి. ఇవన్నీ కంపలమ్మా, ఇవి కుక్క ముళ్ళు అంటే ఇవి కంపలు. చూడు ఎట్లున్నాయి, కాళ్ళల్లో తొక్కినామంటే వాళ్ళ తాత కనిపిస్తాడు. చూడు పట్టుకొని లోకేసి ఇంత నీకేం పని? మన చేను ఇది, మా చేను ఇది. మా అమ్మ కందికాయలు వీక్తాను చూడండి, ఎంత పొదుపు. దీనితో కూర చేస్తుందంట మా అమ్మ. ఆ వీడియో ఎప్పుడన్నా మాట్లాడుకున్నాము, నేను నా యూట్యూబ్లో పెట్టుకుంటాను. కులిపోలేదా కాయలు? కులిపోలేదా? దీనిలో కొంచెం బాగుండేటి వేరుకోవాలమ్మా. పురుగులు ఆడ 1-2 చూసినా నేను. ఇప్పుడు కందికాయల్లో పీరకడం అంటే ఇట్లా బలిసిపోయి ఉంటాయి. చూడు ఇలా బలిసింటాయి, ఇట్లా దానిలో ఉండవు. బలిసిన దాంట్లోనే ఉండేది. అన్ని విత్తనాలకు ఉండవు, 1-2 ఉంటాయి. 1-2 నోట్లైపోతాయి కదా. 1-2 కదా. అవి ఏమన్నా ఉంటాయా? తింటే ఏమవుతుంది? అవేమన్నా సీమలాకి అట్లా బాత్రూమ్ పోయినా వస్తాయా? ఎక్కడన్నా పోయి పని చేసి వస్తాయా? చికెన్ తింటాను. చికెన్ లో పేగులన్నీ సపరేట్ చేసి తింటావు, పురుగుల్లో నువ్వు సపరేట్ చేయలేవు కదా దాని పేగులు. అందుకే పురుగులు తినరు ఎవరు, లేదా పురుగులు కూడా తినేవాళ్ళే. ఉసులు తింటారు కదా. వాళ్ళు తినరు అంతే, సేనే వాళ్ళు తింటారు. ఎట్లయితేనే మనుషులు తింటా ఉంటారు కదా. మేము అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అంత బాగా ఇట్లంతా. ఏమేమి కూరలు చేస్తా అంటే ఇది మనం కందికాయలతో? నేనా దీంతో కారం మునగ పెడతా అంటే మేము పులుసు పోస్తాము, అంటే సాంబార్ లాగా. మళ్ళా ఉడకబెట్టుకొని తింటాము, కాల్చుకొని తింటాము. ఇవన్నీ అనపకాయలు కూడా, అనపకాయ విత్తనాలు ఇవన్నీ అనపగింజలు ఉంటాయి కదా, నేతకాయలు ఇవి. దాంతో కూడా పుల్లకూర చేసేది, బజ్జీ అంటేది. ఇవి మన కందికాయలు, ఇవి హైబ్రిడ్ కందికాయలు కాదు ఇవి. ఇవి మన కందికాయలు చూడండి, ఇట్లా చిన్నగా ఉంటాయి మన కందికాయలు, అంటే నాటివి. ఇవి నాటి కందికాయలు. ఇవి చిన్నప్పుడు మేము ఎక్కువ అప్పుడు ఇట్లా హైబ్రిడ్ కాయలు వచ్చేటివి లేదు, అన్ని చిన్న కందికాయలు ఉండేది. వంపకాయలతో ఏం కూరలు చేస్తా అంటే? మళ్ళీ ఇప్పుడు చేస్తావా ఈరోజు దీంతో సాంబార్? చేస్తా, దండిగా దొరికితే. వంపకాయలు లేవే ఉన్నాయి కదా, అనపకాయలు కాదు కందికాయలు సాంబార్. కందికాయలతో కూర చేద్దాం, చేసి చూపిద్దాం ఎట్లుంటుందో. మళ్ళీ చింతకాయలతో చింతొక్కు దంచుతారు. అవి నా చేత కాదు చేసేది. చింతొక్కు చేసేది రాదా?
చింతకాయలు పచ్చిమిరకాయలు ఉప్పేసి దంచేది అంతే. అది వేరేది. ఊరగాయ మాదిరిగా పెట్టుకుంటారు సంవత్సరం పాటు, 2-3 ఏళ్ళ పాటు ఉంటాయి. ఇవన్నీ కంపలమ్మా. ఇవి కుక్క ముళ్ళు అంటే ఇవి కంపలు. చూడు ఎట్లున్నాయి. కాళ్ళల్లో తొక్కినామంటే వాళ్ళ తాత కనిపిస్తాడు. చూడు పట్టుకొని చూపిస్తాను. లోకేష్ ఇంకా నీకేం పని? మన చేను ఇది, మా చేను ఇది. మా అమ్మ కందికాయలు వీక్తాను. చూడండి ఎంత పొదుపు. దీంతో కూర చేస్తుందంట మా అమ్మ. ఆ వీడియో ఎప్పుడైనా మాట్లాడుకున్నాము. నిన్న యూట్యూబ్లో పెట్టుకుంటా. కులిపోలేదా? కాయలు కులిపోలేదా? దీనిలో కొంచెం బాగుండేటి వేరుకోవాలమ్మా. పురుగులు ఆడ 1-2 చూసినా నేను. ఇప్పుడు కందికాయల్లో పీరకడమంటే ఇట్లా బలిచిపోయింటాయి. చూడు ఇలా బలిచింటాయి. ఇట్లా దానిలో ఉండవు. బలిసిన దాంట్లోనే ఉండేది. అన్ని విత్తనాలకు ఉండవు. 1-2 ఉంటాయి. 1-2 నోట్లే పోతాయి కదా. 1-2 కదా. అవి ఏమన్నా ఉంటాయా? తింటే ఏమవుతుంది? అవేమన్నా సీమలాక అట్లా బాత్రూమ్ పోయినా వస్తాయా? ఎక్కడన్నా పోయి పని చేసి వస్తాయా? చికెన్ తింటాను. చికెన్ లో పేగులన్నీ సపరేట్ చేసి తింటావు. పురుగుల్లో నువ్వు సపరేట్ చేయలేవు కదా దాని పేగులు. అందుకే పురుగులు తినరు ఎవరు. లేదా పురుగులు కూడా తినేవాళ్ళే. ఉసులు తింటారు కదా. వాళ్ళు తినరు అంతే. సేనా వాళ్ళు తింటారు. ఎట్లయితేనే మనుషులు తింటాంటారు కదా.